రే గాడిదా, అడ్డగాడిదలా ఎంతసేపు పడుకుంటావురా? లేలే. ఆల్రెడీ గాడిద అనేసావు కదమ్మా, మళ్ళీ కంచర గాడిద అడ్డగాడిద అని సర్వనామాలు ఎందుకు? ఆల్రెడీ 9 అయిపోయింది తెలుసా? లేలే. ఏంటమ్మా నువ్వు? వేరే కంట్రీస్లో ఎంత ప్రేమగా నిద్ర లేపుతారు. గుడ్ మార్నింగ్ మై డియర్ సన్, హ్యావ్ ఎ గ్రేట్ డే అని. నువ్వు ఉన్నావు గాడిద, కుక్క, పందిపొరులాంటి పడుకున్నావని. అయితే ఆ కంట్రీస్కి వెళ్ళిపోరా? ఏమైంది ఇప్పుడు? అది ఇది అని ఏదో ఒకటి అంటుంటావు. మా కాఫీ ఇవ్వా? పాలేవు. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమా, ఆఫీస్కి వెళ్తున్నావా? లీవ్ పెట్టా. ఎందుకు? ఓ ఫ్రెండ్ కలవాలని. అమ్మాయా అబ్బాయా? ఏ జెండర్ అయితే ఏంటమ్మా? నువ్వు ఏ అబ్బాయితోనన్నా తిరుగు మాట్లాడు. అమ్మాయి అయితే మాత్రం మన క్యాస్టే అయ్యుండాలి. ఏంటి ఫ్రాన్స్ లో కూడానా? ఏమ్మా వచ్చేసావా? ఉండు, బావను లిఫ్ట్ దగ్గరకు పంపిస్తాను, లగేజ్ మోసుకొస్తాడు. ఇదేదో లొకేషన్ ఆంటీ, రాంగ్ అడ్రస్కి వచ్చాను. లొకేషన్ కరెక్ట్ గానే ఫాలో అయ్యావా? బావ పెట్టిన లొకేషన్ లోనే ఉన్నాను. ఏ లొకేషన్ పెట్టావురా? అక్కడ తిట్టేమా? అక్కడే ఉండమ్మా, విని పంపిస్తాను. సరే ఆంటీ, వెయిట్ చేస్తాను. వెళ్ళి పూజను తీసుకురాపా, వెళ్ళ. అదొకటే తక్కువ. హలో, మనం ఈరోజు కలుద్దాం అనుకున్నాం, గుర్తుందా? కాసేపట్లో ఫ్రీ అయిపోతా. ఎక్కడికి రావాలో చెప్పు. సరే, లొకేషన్ ఫిక్స్ చేసి కాల్ చేస్తా. సరే. హాయ్ బావా. సారీ, కొంచెం లేట్ అయిపోయింది. ఈ లొకేషన్ పెట్టావేంటి? అంటే రాత్రి తాగింది ఎక్కడే, అమ్మ ఫోన్ చేసినప్పుడు ఎక్కడ నుంచి లొకేషన్ పంపించా. లగేజ్ తీసుకెళ్ళి కార్లో పెట్టు, నన్నే వెయిట్ చేస్తావా? నువ్వు ఊరు వచ్చావా, ఊరు వదిలేసి వచ్చావా? అంటే క్లాత్స్, చెప్పులు, కాస్మెటిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా బావా, ప్లీజ్. వీటిని మోసుకు రాకూడదే, పార్సిల్ చేసి ట్రాన్స్పోర్ట్లో వేయాలి. అత్తయ్య మావ ఎలా ఉన్నారు? బాగున్నారు. మా ఇంటికి రావడానికి బాగానే ఒప్పించావా మీ పేరెంట్స్ని? మా నాన్న ఒప్పుకోలేదు, మరి అమ్మ ఒప్పుకుంది. ఇంకా మావయ్య అత్తకు భయపడుతున్నారా? అది అండర్స్టాండింగ్. మీ డాడీ ఎక్కడ ఉంటున్నారు? ఈ ఊర్లోనే వేరే ఇల్లు తీసుకున్నారు. అవును, ఇంటర్వ్యూ ఎప్పుడు? ఈరోజే. పార్టీ లేదా పూజ? జాబ్ రావాలి, 1 month అయ్యాక శాలరీ రావాలి, అప్పుడు ఇస్తా. అది శాలరీ పార్టీ, ఇది జాబ్ వచ్చినందుకు పార్టీ. రెండు అలా కలపకూడదు. యు నో వాట్, నాకు మందు తాగే అబ్బాయిలంటే నచ్చదు. నాకు తాగే అమ్మాయిలు నచ్చరు. హలో, ఏంటి టింగురంగట్లో వెళ్ళిపోతున్నావు? ఓ, ఏ ఫ్లోర్? 6th floor. ఓకే. ఈ లగేజ్ ఇందులోనే ఉంచినా, జాబ్ రాకపోతే తిరిగి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఎవడ మోసుకొస్తాడు? నువ్వు ఉన్నావు కదా, మోసుకొచ్చి. ఏటి పెసదు, ఇల్లు ఖాళీ చేస్తున్నారా? లేదండి, ఇంటికి గెస్ట్ వచ్చారు. అబ్బో, ఇంత లగేజ్ ఉందంటే కనీసం 10 మంది అన్న వచ్చుంటారు. ఏటి విశేషం? నేనే పెద్ద మనిషి అయ్యానండి. ఈరోజే ఫంక్షన్, మధ్యాహ్నం భోజనంకి వచ్చాడే. ప్రతిదీ కావాలి ఎవరికి. ఓరి డేటకారాన్ని ఇసుకలారీ గుద్దయ్యా. హాయ్ ఆంటీ. బంగారు తల్లి, ఎలా ఉన్నారు?
ఇందాక నీతో ఫోన్లో మాట్లాడింది ఆవిడే. అంటే బాగుంటేనే కదా ఫోన్ మాట్లాడతారని. ఏంటి ఇంకా తగ్గలేదా? టాబ్లెట్లు వాడుతున్నాడులేమ్మా. ఆయన నువ్వేంటే ఇలా చిక్కిపోయావు? డైట్ ఆంటీ. ఏంటో బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటావు. ఎండుచేపు కూడా టేస్ట్గానే ఉంటుందమ్మా. టాబ్లెట్లు 3 పూటలు వాడు బావా. వాడి మాటలకే ముందులేమ్మా. అన్నయ్యతో ఇప్పుడే మాట్లాడాను, నువ్వు ఇక్కడే ఉండి జాబ్ చేసుకో. మీకు ఇబ్బంది ఎందుకు ఆంటీ? నేను హాస్టల్కి వెళ్ళిపోతాను. నా అన్న కూతురు నా ఇంట్లో ఉండడానికి నాకెందుకు ఇబ్బంది? ఇది నీ ఇల్లే అనుకో. రేయ్, నీ బట్టలు నా రూమ్లో పెట్టుకో. తను ఈ రోజు నుంచి నీ రూమ్లో ఉంటుంది. నువ్వు నా రూమ్లోనే పడుకో. నాకు కొంచెం ప్రైవసీ కావాలమ్మా. అయితే హాల్లో పడుకో. నీకు ప్రాబ్లం ఏం లేదు కదా బావా? ఆహా. ఆడి మొహం. అవసరమైతే హాస్టల్కి వెళ్ళిపోతాడు. నువ్వు ఫ్రెష్ అయ్యిరా, మంచి కాఫీ పెడతా. ఇందాక అడిగితే పాలులే అన్నావు. అది ఇందాక. మరి ఇప్పుడు ఎలా వచ్చే? నువ్వు బయటికి వెళ్ళాక నాకు కాఫీ తాగాలనిపించింది. డ్రామా క్వీన్ రాక్షస్ రాగా నా బెడ్రూమ్ లాక్కుంది. ఛాన్స్ కొట్టేసావు బావా. ఇక హాల్ అంతా నీదే. నేను 10 నిమిషాల్లో రెడీ వచ్చేస్తాను. నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి. నాకు పని ఉంది. ఆంటీ, బావ నన్ను డ్రాప్ చేయను అంటున్నాడు. రేయ్, నీ బట్టలు తీసుకొని హాస్టల్ పోరా. కన్న కొడుకుని బయటికి గంటేస్తావా? నీకెలాగో సిగ్గులేదు కదా. ఊరంతా తిరిగి సాయంత్రకాలం ఇంటికే వస్తావు. పోరక్కడ. నాకు వేరే పని ఉంది, నువ్వు త్వరగా రెడీ అయ్యారావా? 10 మినిట్స్ బావా. 10 మినిట్స్. హలో, లొకేషన్ పంపించా. ఎప్పుడు స్టార్ట్ అవుతావు? సరే 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతా. ఓకే, బాయ్. బావా, అంత ప్రేమ ఎందుకులే? ఆ బాత్రూమ్ కొంచెం క్లియర్ చేయవా? అండర్వేర్లన్నీ మామిడి తోరణాల్లాగా వేలాడి తీసావు. నా కంపులో నాకే ప్రైవసీ లేకుండా పోయింది. ఓకే బావా, ఇంకొకసారి బాత్రూమ్ యూజ్ చేయకు. ఆ కంఫర్ట్ ఉండదు. బావా, మళ్ళీ ఏం పోయే కాలం? ఆంటీని ఎగ్ వైట్స్ చేయమని చెప్తావా? అంటే నేను నీలాగా అడ్డమైన గడ్డి తిన్ను. అమ్మా, గుడ్లంట. చెప్పు. 1 కాఫీ. అది కాదు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? లవ్ యూ వైషు. నువ్వు అలా చెప్తుంటే టార్చర్లా ఉంది. మన ఇద్దరం కలిసి ఉండడం కంటే బ్రేకప్ చేసుకొని హ్యాపీగా ఉందాం. సారీ వైషు, నీ బ్రేకప్ నేను యాక్సెప్ట్ చేయలేను. ఏ? ఎందుకు? నేను నీ లవ్ని యాక్సెప్ట్ చేశా కదా, ఇప్పుడు నువ్వు నా బ్రేకప్ని యాక్సెప్ట్ చేయి. ఒక్క రీజన్ చెప్పేందుకు నీ బ్రేకప్ యాక్సెప్ట్ చేయాలో? ఏంటవి? నువ్విచ్చినవే. ఆహా. దేర్ ఈస్ అ గోస్ట్ ఇన్ మై రూమా. ఇది గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చే గిఫ్టేనారా? లైటర్. ఏం చేసుకోవాలరా దీంతో? బర్త్డేకి ఎవరైనా గోల్డ్ చైనో, టెడ్డీ బేరో, బొకేనో లేదా అట్లీస్ట్ చాక్లెటో గిఫ్ట్ ఇస్తారు. ఓఆర్ఎస్ఎల్ ఇచ్చావేంట్రా? అంటే ఆ రోజు వీక్గా ఉన్నావని. ఇంట్లో ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నాను అని కాల్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేసి ఆంజనేయ దండకం లింక్ పంపించావు. అది కూడా ఓకేరా. నన్ను డ్రాప్ చేయడానికి వచ్చి మా ఇంటి దగ్గర పాన్ షాప్లో సిగరెట్లు తాగి అరువు పెట్టి డబ్బులు అడిగితే నా పేరు చెప్పావంట. ఆ షాప్ వాడు మా నాన్న దగ్గర డబ్బులు తీసుకున్నాడు. మా నాన్న నన్ను అనుమానిచ్చారా నేను సిగరెట్లు తాగుతున్నానేమో అని. అది కూడా ఎక్స్క్యూజ్ చేసేసా. వెరీ గుడ్. మా తాత చనిపోయి 1 year అయిందని సంవత్సరికం చేస్తుంటే తాత హ్యాపీ యానివర్సరీ అని రాసి బొకే పంపిస్తావా? సిగ్గుందారా నీకు? ఇవన్నీ చాలా చిన్న చిన్న కారణాలు కదా వైషు. ఏంటి ఇవి చిన్నవా? మన పెళ్లి గురించి మా నాన్నతో మాట్లాడడానికి ఇంటికి పిలిస్తే రాజకీయాల గురించి మాట్లాడి పార్టీ గొడవలు పెట్టుకొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిపోయావు. అయినా ఈ పార్టీల పిచ్చేంట్రా నీకు? మా నాయకుడి మీద అభిమానం వైషు. నా ఫ్రెండ్కి బ్రేకప్ అయితే ఏం మెసేజ్ పెట్టారు సార్? వాదార్చాను.
చాలా బాగా ఓదార్చావు. నువ్వేం బాధపడుకు, నీకు నేనున్నాను అని మెసేజ్ పెట్టావు. మరి నా పరిస్థితి ఏంట్రా? February 14th ఎవరైనా ప్యాడ్స్ గిఫ్ట్గా ఇస్తారా? ఆ రోజు నువ్వు డేట్లో ఉన్నా అన్నావు కదా. ఒక్క ఎక్స్పెక్టేషన్ అయినా రీచ్ అయ్యావా? ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం నీ తప్పు వైషు. అసలు నిన్ను యాక్సెప్ట్ చేయడమే పెద్ద తప్పు. యాక్సెప్ట్ చేయడమే తప్పు అయితే నేను ఈ బ్రేకప్ని యాక్సెప్ట్ చేయడం కూడా తప్పే. నీకు పుణ్యం ఉంటుందిరా. నేను హ్యాపీగా ఉండాలంటే నన్ను వదిలే. ప్లీజ్ వైషు, నేను హ్యాపీగా ఉండాలంటే మన అందరం కలిసి ఉండాలి. ఒరే సచ్చినోడా, నీకు చెప్తే అర్థం కావట్లేదా? ఒక్క ఛాన్స్ అవే ఈసారి. నీ ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా రీచ్ అవుతా. ఓకే, నన్ను ఏదైనా రొమాంటిక్ ప్లేస్కి తీసుకెళ్ళు. రొమాంటిక్ అంటే హ్మ్. పద. ఎక్కడికి వెళ్తున్నాం? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అక్కడికి ఎందుకు? అక్కడ చెరుకు రసం చాలా బాగుంటుంది. నీకు అవకాశం ఇస్తున్న ప్రతిసారి యు ప్రూవ్డ్ మీ రాంగ్. అంటే నీకు షుగర్ కేన్ జ్యూస్ ఇష్టం కదా అని. మనం ఫస్ట్ టైం ఎక్కడ కలిసాం? ఫస్ట్ టైం సిసిడి కేఫ్లో. ఫ్రెంచ్ ఫ్రైస్ కింద పడిపోతే తీసుకొని తినేసావు. అది కాదురా, నువ్వు ఫస్ట్ టైం నన్ను ఎక్కడ చూసావ్? సిటీ బస్సులో వైట్ కలర్ చుడిదార్లో ఉన్నావు. అప్పుడే నన్ను ఫస్ట్ టైం చూశాను. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. బస్సులో చాలామంది జనం ఉన్నారు. ఆ జనం అందరినీ దాటి కండక్టర్ నీ దగ్గరికి వచ్చి టికెట్ డబ్బులు అడిగేలోపే నువ్వు దిగిపోయావు. ఆ రోజు నీ దగ్గర డబ్బులు లేవా? అమ్మాయిలకి బస్సు ఫ్రీరా దరిద్రుడా. అయినా వద్దురా బాబు, నీతో రిలేషన్షిప్ నాకొద్దు. గుడ్ బై. వైషు 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 వైషు. ఏంటి అంతేనా? అంతే. వైషు వైషు వైషు. ఇంటర్వ్యూ అయిపోయిందా? జాబ్ వచ్చిందా? పిలిస్తే నేనే వచ్చావనిగా ఆఫీస్ దగ్గరికి. ఎందుకు లోపలికి వచ్చేసావు? వెళ్దామా? బ్రేకప్పా? ఆంటీకి చెప్పేస్తా. వద్దు. ఏ, ఫ్రెండ్లీగానే ఉంటారు కదా, చెప్తే ఏమవుతుంది? మా అమ్మ క్యాస్ట్ ఫీలింగే. ఆంటీది కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజే కదా. అందుకే గొడవలు అవుతున్నాయని, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వల్ల అభిప్రాయ భేదాలు వచ్చాయని ఆవిడ నమ్ముతుంది. ఓ ఓకే. అమ్మాయి పేరేంటి? తన పేరు నేను మళ్ళీ తలుచుకోవాలనుకోవట్లేదు. డోంట్ వరీ బావా, బ్రేకప్ పార్టీ ఇస్తాలే. థ్యాంక్స్. ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావా? నేను ఆల్రెడీ డిప్రెషన్లోనే ఉన్నాను. ప్లీజ్ బావా, సాడ్ సాంగ్స్ లాంటివి పెట్టకు. ఇళయరాజా సాడ్ సాంగ్స్ కొట్టిందేమో అలాంటి లవ్ ఫెయిల్యూర్స్ కోసం. ఎంత ప్రేమించాను తన్ని. హలో, అసలు తను మాకెంతసేపు ఈ టార్చర్? నీకేం తెలిసే లవ్ గురించి? I'm on a love deadline. Gotta make it to you. I'm running out of time. I'm trying to find a way to make you mine. I'm on a love deadline. I gotta make it. Don't wanna lose you. I'm on a love deadline. Got till the end of the night to find you. Hey, I'm on a tight love schedule and it's overdue. I wasn't really looking until I saw you and love deadline.
రే గాడిదా, అట్టగాడిదా? వాట్ మమ్మీ, వాట్ యు వాంట్? యు వాంట్ డాన్స్ విత్ మీ? సౌండ్ కి నిద్ర పట్టట్లేదురా. డిస్టర్బెన్స్ ఉంది. See, this is my hall, my space. I can do whatever I want. To you before the end of the ఏంట్రా నీ గోల? నీ హాలు, నీ రూము, నీ స్పేసా? Yes, mom. deadline. సౌండ్ వచ్చిందా చర్మం ఒలిచేస్తా. Huh. నిద్ర పట్టట్లేదు. నీ అయ్యా. సరిపోద్ది. ఆంటీ కాలు పట్టుకోండి. అయిపోయింది 2 minutes. అయిపోయిందా? గోరు ముద్దలు పెడుతున్నారా? లాస్ట్ ముద్ద అయిపోయింది అనడానికి. ఇద్దరు కలిసి కన్న కొడుకులు చంపేస్తారా? పూజ, ఆంటీ ఇంకో ట్రైల్ వేద్దామా? ఏంటి ఇంకో ట్రైల్ వేసేది? ఏదో విండో షాప్ మొగాలు మీరునే వెళ్ళండి. అయితే బుద్ధిగా పడుకో. నాకు సోఫా మీద నిద్ర రావట్లేదమ్మా. అయితే మేడ మీదకి వెళ్ళి పడుకో. సౌండ్ వినపడిందా? ఎలా? వలలో సిక్కిన చేప దగ్గరికి వెళ్ళి నీకు సరిగ్గా ఈత రాదు నెక్కిరించాడంటే ఎవడో. సొంత ఇంట్లోనే శత్రువులు ఎక్కువైపోయారు. అమ్మా, రేపటి నుంచి నేను పక్కింటి ఇంట్లోనే పడుకుంటా. నోరు మూసుకొని పడుకో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆయన మా గురువు గారు. ఇద్దరు యమదూతల్లో నిలబడ్డారేంటి? లాయర్ దగ్గరికి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళాలి. మీకో డ్రైవర్ కావాలి. ఎస్. చిన్నప్పుడు నిన్నే గెద్దో ఎత్తుకెళ్ళిపోవలసిందే. పీకు తింటున్నావు. ఇప్పుడు లాయర్ దగ్గరికి ఏంటమ్మా? మీ నాన్న రెస్పాండ్ అవ్వట్లేదురా. ఆయన ఏమైనా కాల్ సెంటర్లో పనిచేస్తున్నాడు 24 గంటల ఫోన్ పట్టుకుని తిరగడానికి? నా నంబర్ బ్లాక్ చేశాడు. మార్నింగ్ నుండి వాట్సాప్ స్టేటస్ కూడా చూడట్లేదు. వైశ్య కూడా అంతేనమ్మా, వాట్సాప్లో బ్లాక్ చేసింది. వైశ్య ఎవర్రా? ఆ వైశ్య ఎవరు లేరమ్మా. బావన్ కాఫీ షాప్లో వదిలేసింది ఆంటీ. లవ్వా? లవ్వు కావాలా? లవ్వు లవ్వు కావాలా? లవ్వు కావాలా? ఈరోజు జడ్జి ఎవరండి? అమ్మ ఆవిడైతే కష్టం. మండే మూర్తి గారు వస్తారు, మనకు ఫేవర్గా ఉంటారు.
మీరేం చేస్తారో నాకు తెలియదండి. మా బావమరిదికి అర్జెంటుగా బెయిల్ కావాలి. సాయంత్రం కల్లా వచ్చేయండి, ఎక్కడెక్కడో పొట్లం కట్టి పెడతాను, తీసుకెళ్తారు కానీ. ఏ బెయిల్ అంటే జోక్ అయిపోయిందా? మీకు చేత కాకపోతే చెప్పండి, వేరే లాయర్ని చూసుకుంటాను. కోప్పడితే పనులు అవ్వండి. మీ వాడు మర్డర్ చేస్తుంటే మ్యాజిక్ చేసి బయటికి తీసుకొచ్చేవాడిని. సగం పొడిచి కొన ఊపిరితో వదిలేశాడు. విట్నెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మండే కల్లా బెయిల్ వస్తుంది. సర్లేండి. జ్యోతి 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 గారు, వచ్చినప్పుడు తాలిబొట్టు రెండు పూలదానంలో తెచ్చుకోలేపావా? ఏ పిల్లిగడ్డ మీద మనసు పడ్డరా? ఏదో ఉంపుడు గత్తిని పిలిచినట్టు ఏక వచ్చినంత అరుచుకుంటూ వస్తున్నావు. నేను లైన్ చేస్తున్నాను. ఈయన గురించేనా చాలా గొప్పగా చెప్పావు? తెలివితేటలకు తెల్ల చొక్కా వేసినట్లేదు. తెలివితేటలకు పొట్టుందేంటి? అభాషణ చేయించుకుంటాడులే పెద్దానికి బొక్కల డౌట్లో నువ్వు. హలో, వస్తున్నా అండి. అమ్మా నువ్వు క్యాబ్లో ఇంటికి వెళ్ళిపో, నేను తర్వాత వస్తాను. కాల్ ఎక్కడి నుంచి? మీ జూనియర్ లాయర్ దగ్గరికి మా నాన్నగారు వెళ్ళారంట, రమ్మంటున్నారు. నా దగ్గరే వర్క్ నేర్చుకుని నాకు ఎగనెస్ట్గా నా ఆఫీస్ ఎదురుగానే కొట్టేటేసింది. నా ఉసురు తగులుతుంది. అంటే ఏంటి, జీవితాంతం మీకు అసిస్టెంట్ గానే ఉండాలా? మేము ఎదగకూడదా? మాటలు నేర్చిన మంత్రగత్తె రా చూసుకుందాం. మీరేంటి ఇక్కడ? నేను డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. అంకుల్ మీరు ఇంకా కలిసి ఉండరా? కలవకుండా ఉండడానికే డివోర్స్. మిమ్మల్ని ఐ హావ్ సీన్ యూ సమ్వేర్. మేబీ హైకోర్టులో అయి ఉండొచ్చు. మీరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర లైసెన్స్ చేస్తుంటారు కదా? వైజాగ్ బుల్లయ్య కాలేజ్ గుర్తుందా? బొల్లయ్య కాలేజ్ మాకేం తెలీదు, మాది పైడావి రాయిస్తా. నువ్వు చదువుకున్నావా? లాయర్ అయ్యావా? అప్పులు తీసుకుని క్యాంటీన్లో సమోసాలు తినే నువ్వు సమస్యలు సాల్వ్ చేసే పొజిషన్కి వచ్చావంటేనే అందరూ నీలాగుండ్రు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రాయిస్తా. ఆ గ్రాటిట్యూడ్తోనే మీ పేరెంట్స్కి డివోర్స్ ఇప్పిస్తున్నా ప్రసాద్. సడన్ గా ఈ డివోర్స్ ఏంటి? నేను రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మీరు ఇంకొక అమ్మాయిని చూసుకున్నారా? అమ్మాయా? ఆయనకు అమ్మాయే. అవును, మేము కాలేజీ చదువుకునే రోజుల్లో లవ్ చేసుకున్నాం. రీసెంట్గానే వాళ్ళ ఆయన పోయారు. ఇప్పుడు మీరిద్దరూ ఒకటి అయిపోదాం అనుకుంటున్నారు, అంతేనా? అంతే. ఓరి నాయనో. కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫాదర్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ భ్రమరామిక అంటే నేనే. రాకేష్ గారు పంపించారండి మిమ్మల్ని వెహికల్లో ఇంటి దగ్గర డ్రాప్ చేయమని. ఓ డ్రైవరా? ఇంకా నేను దొంగ అనుకున్నా. డీసెంట్గా డ్రెస్ కూడా వేసుకున్నాను. అయినా మీరు ఈ మధ్య దొంగలు కూడా బాగా డీసెంట్ గా ఉంటున్నారు కదా. రైట్. అయినా నేను రాకేష్ కి చెప్పానే ఆటోలో వెళ్ళిపోతా అని. అయినా చెప్పారు కానీ ఇది కంపెనీ పాలసీ అంటే మీరు ఇప్పుడు రాకపోతున్నా జాబ్ పోతుంది మేడం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈ కార్ ఎక్కే సరదా నాకు అస్సలు లేదు. నువ్వేదో జాబ్ పోతుంది అంటున్నావని వస్తున్నా, పద. రండి మేడం, మీరు సేవ్ అయ్యారు మేడం. మేడం 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 1 minute. మీకు సర్వీస్ చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి. ఏం కూర్చున్నారు మేడం. జింగిలాలు జింగిలాలు జింగిలాలు. మేడం మీరు చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ అన్నా. ప్రసాద్ మేడం. ఓకే ప్రసాద్ అన్నా. ఓన్లీ ప్రసాద్ మేడం. చాలా సింపుల్ నేమ్ అన్నా. మేడం ప్రసాద్ ఈజ్ ఓకే, అన్న ఈజ్ నాట్ ఓకే. ఎందుకు? 6 months బ్యాక్ ఒక అమ్మాయి ఇలాగే అన్నయ్య అని పిలిచి అన్నం లేకుండా చచ్చిపోయింది మేడం. తర్వాత ఆ అమ్మాయి దినానికి మేము వెళ్ళి అన్నం తిని వచ్చామండి. నేను నిజంగానే రాకేష్ పంపించాడా? రాకేష్ ఇస్ వెరీ జెన్యూన్. కొంచెం వర్క్ చేసినా ఎక్కువ అప్రిషియేట్ చేస్తాడు అండ్ అమ్మాయిలకి చాలా కేర్ తీసుకుంటాడు. యా, నైస్ గై.
మీరేం చదువుకున్నారు? 9th పాస్ మేడం, 10th క్లాస్ సమ్మర్ కోచింగ్లో ఆపేశానండి. చదువుకొని ఉంటే మీరు మాలాగే మంచి జాబ్ చేసుకునే వాళ్ళు కదా. అంటే మా ఇంటి ఎదురుగా ఒకడు బాగా చదువుకొని పిచ్చి అయిపోయాడండి. అప్పుడు నుంచి నేను చదువు మానేశాను. మీరంత సెన్సిటివా? అత్తని ఆంటీ అని ఎవరు పిలిచినా కూడా తట్టుకోలేని సెన్సిటివ్ అండి. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏ నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? వేరే వాడితో ఉంది. నాకు ఫిలోఫోబియా. అంటే మీరు ఎక్కువ రోజులు బతకరా, చచ్చిపోతారా? లైఫ్ అంటే అంతే మేడం. కేర్ తీసుకున్నవాడికి జుత్తు ఉండదు, బెచ్చగాడికి జుత్తు ఉండదు. ఫిలోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ ఫాలింగ్ ఇన్ లవ్ ఆర్ ఫార్మింగ్ ఎమోషనల్ అటాచ్మెంట్స్. ఇదెప్పుడు పెట్టారు? ఎప్పటి నుంచో ఉంది. దానికి ట్రీట్మెంట్ లేదా? ఉన్నాయి. సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ, ఎక్స్పోజర్ థెరపీ. దీన్ని పడేయడం కన్నా క్యాన్సర్కి మందు కొనుక్కోవడం ఈజీ. ఏంటి? మీ మెడికల్ షాప్ వచ్చిందండి. ఆ? మీ ఇల్లు వచ్చిందండి. మేడం, ఏమైంది? మీకు డ్రైవర్ ఎప్పుడు అవసరం వచ్చినా నాకు కాల్ చేయొచ్చు మీరు. మీ నెంబర్ మేడం. హా. థ్యాంక్ యూ మేడం. మీరు దేవత మేడం. కార్ ఎందుకు స్టార్ట్ అవ్వలేదో నాకు అప్పుడే అర్థమైందిరా. అంటే అమ్మాయి మరీ అంత అందంగా ఉంటే అబద్ధం ఆడకుండా ఎలా ఉంటాం? ఈ డ్రాపింగ్లు పికప్లు మన వల్ల కాదే. బస్ ఫ్రీయే కదా, వెళ్ళిపోవచ్చు కదా. బస్ స్టాప్ వరకు నడవాలి కదా. నాకేం పని ఉండదు అనుకుంటున్నావా? అదే మీ బ్రహ్మరాంబిక అయితే వెళ్ళిపోతావు కదా. ఏ ఉంటదే, అంత అందమైన అమ్మాయిని పడేయాలంటే ఆ మాత్రం పికప్లు డ్రాపింగ్లు తప్పవు. ఎంత కాంపిటీషన్ ఉందో తెలుసా? ఇన్స్టాలో ఒకడు, వాట్సాప్లో ఒకడు, ఆఫీస్ గేట్ దగ్గర ఒకడు, కాలేజ్ నుంచి ఒకడు, వీధిలో ఒకడు. ఎంతమందిని దాటాలంటే వేటాడాలి. వైష్ణవితో బ్రేకప్ అయి 1 month కూడా అవ్వలేదు, అప్పుడే బ్రహ్మరాంబికను లవ్ చేసావా? వైష్ణవి టిష్యూ పేపర్ లాంటిదే. సమయానికి పనికొస్తుంది కానీ మూతి తుడుచుకున్నాక మూలన పడేస్తాం. అదే భ్రమరా శుభలేఖ లాంటిది, భద్రంగా బీరోలో పెట్టుకోవచ్చు. నువ్వు కుక్కలాంటివి, అది అమ్మాయి అయితే చాలు. కుక్కకు కూడా మొక్కేస్తేనే అన్కండిషన్లో చూపిస్తుంది. ప్రతి మనిషికి అనుకూలంగా ఒక టైము, ఒక రేటు, ఒక సిచ్యువేషన్ వస్తాయి. ప్రయత్నం చేయాలి. మూసుకొని కూర్చుంటే ముసలిదే కూడా చూడదు. అదే నలుగురు ట్రై చేస్తే ఏదో ఒక రాయి తగులుతుంది. పాచిక వేసాక పారకపోదుర నూరారు. మీ నాన్నగారు షెఫా? ఆయన గుడ్లోడబెట్టడమే రాదు. మరి అక్కడ ఎవరితోనూ పులిహోర కలిపేస్తున్నాడు? మా నాన్న పక్కా జెంట్ల్మెన్. ఆ పక్కన ఎవరు? ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నాడేమో. నేర చరిత్ర మీ బాబు కొందే. మా బాబు సూపర్ క్లీన్. హలో, మా డాడీకి ముందు నేర చరిత్ర. డ్రంక్ అండ్ డ్రైవ్ లో చాలా సార్లు దొరికిపోయాడు కదా. మా బాబు ఇన్స్టా మొత్తం చెక్ చేశాను కానీ ఆవిడని ఎక్కడ ఫైండ్ అవుట్ చేయలేదు. ఫాలోయింగ్ లో చెక్ చేయాల్సింది. మా నాన్న ముగ్గురినే ఫాలో అవుతున్నాడు. మలైక అరోరా, శిల్పా శెట్టి, లోకులు కాకలాంటి. మీ డాడీ ఎవరినో లవ్ చేశా అని చెప్పాడు కదా, అది ఈవిడేమో అయ్యుండొచ్చు. ఫాలో చేద్దాం పద. నాకు ఆఫీస్ ఉంది. దాన్ని అక్కడే వదిలేసి నువ్వు నా తరా. నేను ఆంటీకి కాల్ చేస్తా. ఐఫోన్ ఉంది కదా నేను సార్లు తీకే. ఈ విషయం మా అమ్మకు తెలిస్తే కిమ్మగాడి కితకలు పెట్టినట్టే. మా నాన్నని చంపేసి ఆ నేరం నా మీద తోసేస్తుంది. ముందు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. యాక్చువల్లీ కొండనాళ్ళకి మీద గుద్దేస్తాను. మూసుకొని రా. మనం చేస్తుంది తప్పేమో అనిపిస్తుంది సుక్కు. మనసుకు నచ్చినట్టు బతకడంలో తప్పే ఉంది సుని. మనం ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కదా. ఈ వయసులో ప్రేమ పెళ్ళి అంటే అందరూ నవ్వుతారేమో. నవ్విన వాళ్ళెవరూ కన్నీళ్లు తుడరు, కష్టాలు తీర్చరు. ఈ వయసులో నీకు ఒక తోడు కావాలి, నాకు కంపానియన్షిప్ కావాలి. అందుకే మనమిద్దరం ఒకటవ్వాలి. నీకో కొడుకున్నాడు కదా, ఒప్పుకుంటాడా? వాడు నా కొడుకు అనడం కంటే మంచి ఫ్రెండ్ అంటాను. ఖచ్చితంగా మనల్ని అర్థం చేసుకుంటాడు. ఇద్దరూ బోకేదోలే. అప్పట్లో రాయితో రాయిని కొడితే అగ్గి పుట్టిందంట.
ఇప్పుడు సింగిల్ రాయితో నేను ఎత్తి బద్దలు కొట్టేసి బ్లడ్ పుట్టించనా? నేను ఆంటీ కాల్ చేస్తా. విను. నీకు విడాకులయ్యాక ఏ గొడవ లేకుండా గుళ్ళో పెళ్లి చేసుకుందాం సుక్కు. అవును, ఎంత తొందరగా నా భార్యను వదిలించుకుంటే అంత మంచిది. చూసావా మీ డాడీ మర్డర్ స్కెచ్ చేస్తున్నాడు. ఆయనకి సంతకం పెట్టిన తర్వాత కింద చుక్కలు పెట్టడం సరిగ్గా రాదు, మటర్ స్కెచ్ ఒకటి బాకలాగా. ఈ విషయం మా అమ్మకు తెలిసిందంటే మా నాన్నగారి మీద చీటింగ్ కేసు పెట్టి పెంట చేస్తుంది. ఆ పరంజ్యోతి గడు పరమ దుర్మార్గుడు. 100కి 200 కూడా కేసులు టేకప్ చేస్తుంటాడు. ఆ చిల్లర పంచాయతీలు వద్దనుకునే నేను ప్రాక్టీస్ పెట్టాను. నువ్వు పాస్ అవ్వడమే ప్రపంచం ఎంత, అలాంటి లాయర్ అయ్యావంటే లిమ్కా బుక్లో రాసి వచ్చి నీ పేరు. నేను కేసు వాదిస్తే జడ్జి గారు కూడా భయపడతారు తెలుసా? అదేమైనా చిన్ననవరా? అన్ని ఫ్యాన్లు టేబుల్లు అంతమంది జనం ఉన్నా కూడా నీ వాయిస్ రీసౌండ్ వస్తుంది అక్కడ. నన్ను క్రిటిసైజ్ చేయడానికి వచ్చావా? నీతో ఇంతసేపు మాట్లాడడమే ఎక్కువ. మీ నాన్నగారు ఇంకా ఫీజు కూడా ఇవ్వలేదు. డబ్బులు దేవుందిలే విరాజిత. సరే, నువ్వు వాదించిన ఫస్ట్ కేసు ఏంటి? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నన్ను హెరాస్ చేస్తున్నాడని లా చదువుకొని లాకప్లో వేయించా. ఇంకా నయ్యో నువ్వు పోలీస్ జాబ్ కొట్టలేదు, జైల్లో వేసి లాకప్ డెత్ చేసేదానివి. ఒక చెట్టును నరకాలంటే గొడ్డలు కావాలి, అదే చెట్టును నాటాలంటే ఆశయం కావాలి. నాకు ఈ శాస్తి జరగాలి. ఇవన్నీ కాదు కానీ విరాజిత, నీకు పెళ్ళయిందా? ఏ సంబంధాలు చూస్తావా? అంటే అన్నీ కుదిరితే మన ఇద్దరం కలిసి ఒక వసుదైక కుటుంబం లాగా. వద్దు, నాకు నీ గురించి తెలుసు. నీకు చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. విరాజిత, నేను అమాయకుడిని. అది దొరికిపోయినప్పుడు చెప్పాలి. నాకు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి కానీ ఎఫ్ఐఆర్స్ లేవు. మా నాన్న అలా పెంచలేదు నన్ను. మీ నాన్నగారే వేరే ఆవిడతో తిరుగుతున్నారు కదా. ఇగో, మా నాన్న క్యారెక్టర్ చూసి నన్ను జడ్జ్ చేయొద్దు. నీ గురించి నాకు ఎప్పుడో తెలుసు. నా వెంట పడ్డావు, నేను ఒప్పుకోలేదని వేరే అమ్మాయి వెంట పడ్డం స్టార్ట్ చేసావు. నీ క్యారెక్టర్ గురించి, నీ మంచితనం గురించి నాకు వేరే వాళ్ళు చెప్పాలా? నేను మంచోడిని నేను ప్రూవ్ చేసుకుంటే ఆ సర్టిఫికేట్తో లోన్ కూడా రాదు. మనిషి విలువను పెంచుతుంది. తిండి కోసం ముష్టెత్తుకునేవాడు, చేసిన తప్పు కారణాలు చెప్పేవాడు ఒకటే. ఇప్పుడు నా గురించి ఎందుకులే, మా ఫాదర్ విషయంలో హెల్ప్ చేస్తానంటే చెప్పి ఒక డీల్ మాట్లాడుకుందాం. నీకు ఆల్రెడీ చెప్పాను, మీ ఫాదర్ నాకు క్లయింట్ మాత్రమే. నీకు మానవత్వం, ప్రేమ, అభిమానాలు లేవా? నీ మీద లేవు. మా నాన్నగారు ఎప్పుడో ఒక మాట చెప్తుండేవారు. ఏంటది? వచ్చాక ఆయన్నే అడుగు. నువ్వు కొంచెం త్వరగా వెళ్ళిపోతావా ప్లీజ్? నేను భరించలేకపోతున్నాను. విరాజిత, మనం ఎప్పటి నుంచే ఫ్రెండ్స్ కదా, హెల్ప్ చేయవా? నాకేంటి? ఐ ప్రామిస్, మన ఫ్రెండ్షిప్ ఎప్పటికి ఇలానే ఉంటుంది. ఫీజు ఎంత ఇస్తావు? మనీతో మనుషుల్ని కొనలేం. అంటే డబ్బులు కాకుండా ఇంకేమైనా అడగవా? ఇంటి దస్తావేజులు గోల్డ్ అయినా ఓకే నాకు. నువ్వు వకీలువా, వడ్డీ వ్యాపారస్తురాలివా? మా గురువుగారు అడుగుజాడల్లోనే మేము ఫాలో అవుతాం. నువ్వో వేదాంతి, ఆడో సిద్ధాంతి. ఫీజు చేతిలో ఉంచు, కోర్టులో నీ విజయ్ భేరి మోగించు. దట్స్ ఇట్. స్లోగన్స్ చెప్తున్నావేంటే? ఇది లెక్కేస్తుందయ్యో తుస్సు. ఈ కాఫీ షాప్లో కాఫీల కన్నా షార్ట్ ఫిల్మ్లు ఎక్కువైపోయి ఏదో మినిస్ట్రీలో కాఫీ, హాట్ చాక్లెట్స్ బాగుంటాయని రావడం తప్ప. పూజ, కర్రీ పఫ్ తింటావా? నీకు ఈరోజు ఎగ్ పఫేరా? ప్రసాద్, నువ్వు డ్రైవర్వి కాదా? కాదా అంటే కాదు. నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? అంటే నీతో మాట్లాడాలని డ్రైవర్ అయ్యానప్పుడు. నాతో ఎందుకు మాట్లాడడం? అంటే నువ్వు అమ్మాయిని ట్రాప్ చేస్తుంటావా? అది నీ ఫేస్ వాల్యూ. భ్రమరా, దొంగతనం, అమ్మాయిని ట్రాప్ చేయడం నా హాబీస్ కాదు. ఏదో చూడగా నచ్చావు అందుకే. కూర్చో. ప్రసాద్, నీకు ఆల్రెడీ చెప్పా కదా నాకు ఫిలోఫోబియా అని. రోగిని ప్రేమించలేని వాడు రోగితో సమానం కదా భ్రమరా. అది రోగం కాదు, సైకలాజికల్ డిసార్డర్. అలా కూర్చునే బదులు కాఫీ తేవచ్చు కదా. నీకుందిరా. భ్రమరా, నీకు డిజార్డర్ ఉందని అందరిలా నేను దూరం పెట్టను. నేను ఎవరికి దగ్గర అవ్వలేను, అదే కదా నా ప్రాబ్లం. కావాలంటే నీ మెడికల్ బిల్స్ నేను కడతాను.
నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? అలా అయితే ఒక 6 months రిలేషన్షిప్లో ఉండి ఆ తర్వాత విడిపోదాం. ఆహా. ఈ రిలేషన్షిప్లో లవ్లు నాకు సెట్ కావు. అసలు పెళ్లి అనే ఆలోచన నా మైండ్లోనే లేదు. ఇప్పుడు పెళ్లి గురించి ఎవరు అడిగారు భ్రమరా? అంటే పెళ్లి చేసుకోవా? నాకు కొంచెం టైం కావాలి. ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికి కాదా? లవ్ చేసినప్పుడు అంత ఆలోచించలేదు. ఇప్పుడు నువ్వు సడన్గా వచ్చి పెళ్లి చేసుకోమంటే ఎలా? నువ్వు ఇంత చీటర్ అనుకోలేదు ప్రసాద్. వస్తే తింగరి, వాడు నేను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నువ్వే పెళ్లి చేసుకోమని వాడిని రిక్వెస్ట్ చేస్తున్నట్టుంది. ప్రసాద్, నా వెంటపడి రాకేష్ పంపించాడు నీతో మాట్లాడాలందని చీప్ ట్రిక్స్ ప్లే చేయకు ప్లీజ్. పూజ కొంచెం లవ్ చేయడానికి హెల్ప్ చేయొచ్చు కదే. లవ్ చేయి బ్రహ్మ, కార్ స్టార్ట్ అవ్వలేదని రోడ్డు మీద వదిలేస్తాడు. ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి సార్ మనకి? వాడి వాలకానికి లవ్కి సంబంధం లేనన్ని. నేను నిజంగా అంత ఎదవనైతే పూజ వెనక్కి కూడా పడేవాడిని కదా. అయినా ఇవన్నీ నాకెందుకు? నా వెనకలు తిరగద్దు అని చెప్పడానికి వచ్చా. రా పూజ. భ్రమ? నువ్వొక భ్రమ? అవును. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? ఏమైనా ఉంటే మా నాన్నగారితో మాట్లాడుకో. నేను ఆయన లవ్ చేయట్లే కదా. కానీ నేను ఒక పర్సన్ యాక్సెప్ట్ చేయాలంటే ఆయన ఓకే చెప్పాలి. అప్పుడు అట్లీస్ట్ ఆలోచిస్తా. ఇది బుర్ర వాడాలన్నా దీని బాబు పర్మిషన్ కావాలేమో. బ్రహ్మ నేను తిడుతున్నాడు. హప్. అదే భ్రమ, మీ నాన్నగారికి ఏ రోగం లేదు కదా. అంటే నీ గురించి ఆయన్ని కన్విన్స్ చేయడానికి వెళ్ళి ఆయన డిజార్డర్ వల్ల ఆయన కన్ఫ్యూజ్ అయ్యి ఆయనే కన్విన్స్ అయిపోతే ఒక జంటలో ఒక్కరికే మీసాలు గడ్డాలు ఉండాలి భ్రమ. ఛీ! భ్రమరా భ్రమరా బూతు బుర్రా. నీ బ్రేకప్లన్నీ కాఫీ షాప్లో అవుతాయంట్రా? రోడ్డు మీద వదిలేస్తావా? ఇది కూడా ఆంటీకి చెప్పేస్తా. ఏంటి వర్కౌట్ అవ్వలేదా? ప్రాతాత్మల్లా అందరూ ఒకే దగ్గర ఉన్నారంటే ఏం తెలుసు నీకు? నువ్వు ఒక అమ్మాయి వెనుక సిన్సియర్గా పడతావు, కానీ అక్కడితో ఆగిపోతావు. అంటే ఆ అమ్మాయి ఏం చెప్పినా నీకు అర్థం కాదు, నువ్వేంటో తనకు అర్థం కాదు. కనీసం ఎఫర్ట్స్ కూడా పెట్టావు. అసలు మా అబ్బాయిలు ఎందుకు ఎఫర్ట్స్ పెట్టాలి? మేము ఆల్రెడీ మిమ్మల్ని నమ్మి లవ్ చేస్తున్నాం కదా. మేము మిమ్మల్ని నమ్మి మోసపోతున్నాం కదా. ఏ అమ్మాయిరా నిన్ను మోసం చేసింది? ఊరికే ముందు జాగ్రత్త. అందరు నువ్వు అనుకున్నట్టుండరు. ఈ సెంటెన్స్ నాకు ఎందుకు అర్థం కాదే. ఎందుకు? అబ్బాయిలు ఎదవలే ఓకే ఫిక్స్, మరి అమ్మాయిలు ఎందుకు మోసం చేస్తున్నారు? ఎవరో కొందరు ఉంటారు. ఈ పబ్బుల్లో మందు కొట్టే ఆడవాళ్ళు కొందరు తాగుతున్నారని అందరిని అనకూడదు కదా. మరి స్మోక్ చేసేవాళ్ళు? కొందరు స్మోక్ చేస్తే అందరిని అనకూడదు కదా. తిన్నగా జాబ్ ఉండి కూడా డబ్బులు ఎక్కువ కావాలని ప్రాస్టిట్యూషన్ చేసేవాళ్ళు? వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటో మనకు తెలీదు. ఎవరో కొందరు మరి చేస్తున్నారని. డివోర్స్ తీసుకొని ఎలిమనీ కోసం లక్షల లక్షల డబ్బులు డిమాండ్ చేసేవాళ్ళు? తాహతకు మించి అడగడం తప్పే, కానీ కొందరిని బట్టి అందరినీ జడ్జ్ చేయలేం కదా. ఈ లవ్ చేసుకున్నాలో లేదా పరిస్థితులు బాగున్నాలో తిన్నగా ఉండి సిచ్యువేషన్ లో తేడా రాగానే అబ్బాయిలు ఇరికించేవాళ్ళు. నీ బాధ ఏంట్రా? చూసావా, ఇన్ని కొందరిలో మంచి వాళ్ళు కొందరు పర్సంటేజ్ తక్కువ ఉంది. వాళ్ళని పట్టుకోవడం కష్టం. అందుకే కొందరి దగ్గర ఎక్కువసేపు నిలబడను. నీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే రెడ్ ఫ్లాగ్. మరి ఆ మంచి అమ్మాయి దొరికిందా? నువ్వే. బాబోయ్ నన్ను వదిలేరా, ఐఎమ్ అవుట్ ఆఫ్ యువర్ లీగ్. ఎవరో సెట్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటే? నీ సంగతి నాకెందుకురా? మనం లవ్ చేసుకున్నాం కదా. గట్టిగా అనకురా బాబు. ఈ విషయాన్ని నువ్వెంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. ఏ ఓకే ప్రసాద్, నాకు పెళ్ళయింది. అలా ఎలా చేసుకున్నావు? ఓకే పర్లేదు, మీ ఆయన చెప్పేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా? కేసు మన మీద రాకుండా మంచి లాయర్ని నేను సెట్ చేస్తా. ఓకే? నా గురించే మాట్లాడుకుంటున్నారా? మంచి లవ్ స్టోరీలో ఐటమ్ సాంగ్ లా మీరేంటండి? ఐటమా? ప్రసాద్, హీస్ మై హస్బెండ్. ఎస్. వాళ్ళ పేరెంట్స్కి ఏదో ఇష్యూ ఉందట కదా, అందుకని మిమ్మల్ని రికమెండ్ చేయమంటున్నాడు. నీకు ముందే తెలుసా?
మేమిద్దరం ఒకే ఆఫీస్లో పనిచేసేవాళ్ళం ఓహో. కదా ప్రసాద్ అన్న? బంధుత్వాల కలపకు ఫీజు ఎగదొబ్బుతాడు. మీ ఇద్దరికి పెళ్ళి ఎప్పుడైంది? రీసెంట్గానే జస్ట్ 4 days అయింది. అంటే 3 nights కూడా అయిపోయి ఉంటాయి. నీ పెంట బుర్ర ఏం ఆలోచిస్తుందో నాకు తెలుసు. ముహూర్తాలు బాలేదని 10 రోజులు ముందుకు జరిపాం. ఈ గ్యాప్తో అల్లుకుపోవడానికి నేను ప్రసాద్, మీ అమ్మగారు ఫీజు ఇవ్వకపోయినా పర్లేదు, చిరిగిపోయిన నోటికి ప్లాస్టర్ అంటించి ఇచ్చినా పర్లేదు, కానీ మైదా పిండి ముద్ద అతికించి ఇచ్చేస్తుంది. బ్యాంకులో కూడా తీసుకోరని చెప్పు.